వెల్కమ్ టు ఏవంటి తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. నారద మహర్షి తపోభూమిగా ప్రసిద్ధమైన బెలకుట్ట క్షేత్రంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కీలకంగా పాల్గొన్నారు. శాసన సభ్యురాలు కావ్య కృష్ణారెడ్డితో కలిసి ఆలయాన్ని సందర్శించి 2 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తంగా 15 కోట్ల నిధులతో ఆలయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోంది. బ్రహ్మోత్సవాల లోపు ధ్యాన మందిరం, కోనేరు, వసతి గృహాల నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఇంత అద్భుతమైన స్వామికి ఈ కోనేరు నిర్మించి ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ గుడికి ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను, కానీ రాలేకపోయాను. ఈ రోజు ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం, అందులో టిటిడి ట్రస్ట్ బోర్డుగా మెంబర్గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారు ఇక్కడ జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి, ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని మనం 2వ తిరుమలగా కూడా చెప్పుకుంటుంటాం. ఇక్కడ స్వామివారు ఇక్కడ వెలిసారని చెప్పి మీ అందరూ కావలి వాసులు, మీ అందరికి అదృష్టం అంట. ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఇక్కడనే కనపడుతుంది. ఆ కళలు కూడా అది ఏదైనా చేయగలుగుతాడు. ఈ గుడికి 15 కోట్లు చిన్న విషయం కాదు. గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడిలకే పెట్టలేకున్నారు. అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మేము కోరుకునేది ఒకటే, అందరూ కూడా సహకరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు ఒక చెయ్యి వేయాలి. ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైంకి పూర్తి చేయాలంటే కొంత ప్రతి ఒక్కరి చేయి కూడా పడాలి. నాకేం డబ్బుతో కాదు, మనసుతో అది ఉంటేనే ముందుకు పోగలుగుతాం. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం. ఈరోజు 1 లక్ష రూపాయలు మన గుడికి ఇవ్వడం జరిగింది. నిజంగా యువకుడిని మనం అభినందించాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా భక్తులందరూ కూడా, ఎందుకంటే మానసిక ప్రశాంతత అనేది వచ్చేది ఒక గుడిలోనే. జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నిటి చవి చూసినా మానసిక ప్రశాంతతకు చేదతీరేది ఒక గుడే. ఆ కోవిలను మనం అంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత ఆనందాన్ని, అంత మనశ్శాంతిని ఇచ్చేది ఒక గుడి. కాబట్టి ఆ గుడికి దాతృత్వం ఇచ్చినటువంటి కృష్ణాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మరి యొక్క దాతలు ఎండోమెంట్కి దానం చేయాల్సిందిగా కోరుతూ